నేను ఒక విషయాన్ని మీకు చెప్తున్నా. నేషనల్ అవార్డు రావచ్చు, ఇంటర్నేషనల్ అవార్డు రావచ్చు, లేకపోతే ఆయనకి రకరకాల రావచ్చు. మీరు ఆ మాట అన్నారు కాబట్టి చెప్తున్నాను. కరెక్టే సార్, నేనేమంటలేను. పోలీసు వాళ్ళను బట్టలిప్పి తన్నినందుకు నేషనల్ అవార్డు ఇచ్చిరా ఆయనకి? అందులో ఇది ఒకటి ఉంది కదా. మరి నేనేమనుకుంటున్నా, మేము ఆ సినిమాను చూడలేదు, నాకు ఇప్పుడే తెలిసింది అది విషయం. రాత్రి ఎవరో అంటే ఇట్లా బట్టలు ఇప్పిండు పోలీస్ ఆఫీసర్ అంటే అవునా అని నేను అది కోట్ చేసిన. ఎవరు ఆయన బాజాబ్తాగా ఏం పిటిషన్ వేసినా చూడండి అక్కడ. లేలే కోర్టులో వారు ఏమని సమర్పిస్తున్నారు వాళ్ళు, పోలీసులదే మాకేం సంబంధం లేదు, కనీసం నన్ను చూడటానికే వాళ్ళు పోలీసు వాళ్ళు ఒక మాట చెప్పండి. పోలీస్ ఆఫీసర్ చెప్తున్నాడు కదా, వాళ్ళు ఏమని చెప్తారు, ఇది ఒక యాక్సిడెంట్. హౌ కెన్ యూ జడ్జ్? మీరు జడ్జి కాదు కదా. ఇట్ ఈజ్, అది ఎక్కడుంది, ఎవరు తేల్చాలి? కోర్టు తేల్చాలి. మీరేమని చెప్పాలా, నేను ముద్దాయిని, నాకు ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేదని కోర్టు చెప్పుకోవాలా. యు ఆర్ నాట్ సపోజ్ టు ఎక్స్ప్రెస్ యువర్ వ్యూస్ బిఫోర్ ది మీడియా. ఉంటుంది, ఎందుకుండదు అమ్మా. నేను లీగల్గా నాకు కూడా తెలుసు, కానీ నేను లీగల్ ఇష్యూస్లో పోవద్దు. నేను నా ఆవేదన మా కుటుంబాల యొక్క, మా పిల్లల యొక్క అంతరార్థాన్ని నేను మీ ముందు చెప్పడానికి వచ్చాను. ఎవ్వరూ ఆఫీసరు సాహసిస్తలేరు, తిట్లు తింటున్నారు, నోరు మూసుకుంటారు, పోతున్నారు, అయిపోయింది. పోయి సీనియర్ ఆఫీసర్లు చెప్పుకుంటే ఈ పోన్లే బాబు అని పెద్ద మనసుతోని మా ఆఫీసర్లు కూడా చిన్న చిన్న విషయాలు వివాదాలు పోదండి. చెప్పండి. అవును, ఆయన కోర్టు పర్మిషన్ ఉండాలి దానికి. అది నేనేమంటున్నా, వారి దగ్గరికి వెళ్ళాలా వెళ్ళొద్దా అనేది వారి యొక్క వ్యక్తిగత నిర్ణయం. అక్కడికి పోయి నేను ఇక్కడికి వచ్చిన నా బాధ చెప్పుకున్నా మీకు. మా 1,30,000 ఫ్యామిలీస్ పరిస్థితి, మా కుటుంబ సభ్యుల యొక్క బాధ మీకు వ్యక్తీకరించాను. ఎవరు నాకు తెలియదమ్మా. జస్ట్ ఐఎమ్ టాకింగ్, ఐఎమ్ కన్ఫైన్డ్ ఎట్ మై ఫ్యామిలీ లెవెల్. నేను సినిమాల గురించి కూడా మాట్లాడతలేను. ఆ సినిమాలు తీశారు వారు, ఎప్పుడు పోలీసులను వ్యక్తిగతంగా నువ్వు మంచిగా పనిచేయట్లేదు, నువ్వు అది చేస్తలేవు, నీ గురించి నాకు నష్టం జరిగిందని ఏ ఫిలిం యాక్టర్ కానీ ఆ సంస్థలు కానీ మాకు చెప్పలేదు. కానీ డెలిబరేట్గా ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే, నేను తప్పించుకోవడం కోసం పోలీసు వాళ్ళ మీద బదనాం నూకేద్దామని ఉన్నది. నేను ఆ విషయాల నిజానిజాల కంటే మేనేజ్మెంట్ అనేవాడు, నేను నా ఇంటికి ఒక పెద్ద అతిథి వస్తారు, వచ్చినప్పుడు ఆయన నువ్వు ఈ సోఫాలో కూర్చు టీవీ చూడని నేను బయటికి, ఐ కాంట్ గో అవుట్ సైడ్. కానీ నా ప్రెమిసెస్లో ఏమేమి జరుగుతున్నదో నిమిషానికి సమాచారం ఉంటుంది నా దగ్గర. సార్ ఇట్లా జరిగింది, స్టాంపేడ్ అయింది, మనోళ్ళు బౌన్సర్లు కొంతమందిని నెట్టేసిన తర్వాత అక్కడ ఒక ఇష్యూ అయింది, మీరు బయటికి పోండి అని చెప్పే ఉంటారు, చెప్పకుండా ఉండరు. ఎందుకంటే అది చాలా సీరియస్ ఇష్యూ, అది అర్ధరాత్రి పూట జరిగింది కాబట్టి నువ్వు సైలెంట్గా ఉన్నావు. అదే డే టైంలో అట్లాంటి ఇన్సిడెంట్ జరిగితే దానిని ఆపే తరం ఎవరికైనా అవుతుందా మీరు చెప్పండి? అవుతుందా? ఆవేశపరులు ఉంటారు, ప్రతి ఒక్క మైండ్ మనస్తత్వం డిఫరెంట్గా ఉంటుంది. అదే కదా చెప్తున్నా. ఆయన చర్యలు మీరు చూశారు కదా, సిపిఆర్ చేపిస్తున్నారా పోలీసులు? చెప్పేది వినండి, చూస్తానా, మనిషి వచ్చిందమ్మా చూస్తారు, ఏదో ఇష్యూ అయింది వెళ్ళిపోతారు కదా, ఇక్కడ ఎందుకుంటారు? ఇప్పుడు నేను ఇక్కడ వచ్చిన బయట ఏదో ఇష్యూ జరుగుతుంది, మీరు ఉంటారా?
వెళ్ళిపోతారు. అదేదో ఇంపార్టెంట్ అని పోతారు. అక్కడ ఏదైనా ఒక బ్లాస్టింగ్, ఒక కొట్లాట, ఒక దొమ్మి, ఒక అల్లరి కనపడితే ఉండరు కదా. ఇప్పుడు పోలీసు అనేవాడు కూడా మనిషే. కానీ నీకు డ్యూటీ ఎక్కడి నుంచి ఎక్కడికి వేసినాం? డ్యూటీలో ఉన్నవాళ్ళు అందరూ నీ దగ్గర కూడా కొంతమంది ఉంటారు, డయాస్ మీద ఉంటారు, టైలెండ్లో ఉంటారు, ఊరు బయట ఉంటారు, టాయిలెట్స్ దగ్గర ఒకడు ఉంటాడు. ఒక బందోబస్తు ఎట్లుంటుంది? అట్లుంటుంది. నీ దగ్గర ఉన్నవాడు చూడవచ్చు, చూడలేదని నేను అంటలేం. మేమేమి మానవాతీత మనుషులం కాదు. ఒక ఫిలిం హీరో అక్కడికి వచ్చిందంటే చూడడానికి ఒక ఛాన్స్ ఉంటుంది. మరి అట్లనే ఒక లీడర్ ఎవరైనా వచ్చిందంటే ఆయన దగ్గర పోయి చూడాలి, టీవీలలో పడాలని చాలామంది పోతారు. మా వాళ్ళు కూడా ఒకళ్ళిద్దరు పోయి ఉండొచ్చు, కానీ డిప్లాయ్మెంట్ చేసిన ఫోర్స్ మొత్తం అక్కడికి పోయింది అని చెప్పడానికి వాళ్ళ దగ్గర ఆధారం ఉందా? లేదు. ఎవరు? బౌన్సర్లు వెళ్ళిపోయారు కదా, ఆల్రెడీ థియేటర్ని నింపి పెట్టుకున్నారు. నేనేమంటున్నా, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ థియేటర్. బయట ఏదైతే ప్రదేశం ఉన్నదో అది పబ్లిక్ గ్యాదరింగ్కి అనువుగా లేదు అనే విషయాన్ని ఆ కన్సర్న్ పోలీసు వారికి చెప్పిన తర్వాత కూడా నేను 10 అడుగుల దూరమే జులూస్ తీస్తా, 5 అడుగుల దూరమే జులూస్ తీస్తా అంటే సో ఇన్వార్డ్ అయితే ఏంటిది? సో చెప్పండి, ఇన్వార్డ్ అయింది, నేను చూడను, నాకు 4 రోజులు టైం పడుతుంది. వాట్ ఈస్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది ఆఫీసర్? ఎట్లా పంపుతారు? చెప్పేది వినండి. ఆల్రెడీ నువ్వు పబ్లిక్ గ్యాదరింగ్లోకి వచ్చేసినావు, నీ చుట్టూ ఒక 5,000 మంది ఉంటారు. నా దగ్గర ఉన్నది 20 మంది 30 మంది స్టాఫు. నేను 20 మందితో నేను 5,000 మందిని కంట్రోల్ చేయగలుగుతానా? పక్కా తీసుకుంటారు, పక్కా. చెప్పేది వినండి, ఒక నిమిషం వినండి. ప్రైవేట్ సెక్యూరిటీ అనేదే ప్రైవేట్, ఇట్ ఈజ్ ఏ ప్రైవేట్. వాడు చట్టానికి అతీతుడు కాదు, చట్టంతోనే పనిచేయాలి, ఆయన చట్టంతోనే పనిచేయాలి. హీ ఈజ్ నాట్ సపోజ్ టు త్రో ఎనీవన్. నువ్వు నీ మనిషికి చుట్టూ ఉండండి, దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, రోప్ ఉంటుంది, దానికి ఒక అడ్వాన్స్ పైలటింగ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అది పోలీసు వారు నీకు ప్రొటెక్షన్ ఇస్తే ఇవన్నీ జరుగుతాయి. నువ్వు ఎవరినో చదువురాను అంటే ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్లో అనుభవం లేని వాడిని తీసుకుని వచ్చి బాగా కండలు బాగున్నాయని చెప్పి నువ్వు వాడిని దొబ్బే ఈయన దొబ్బే అంటే జైలుకు పోతారు. ఏం జరుగుతుంది? చట్టం ఆ పని చేస్తుంది. ఇప్పుడు ఆయన మీద కేసులు పెట్టారంటున్నారు. మరి కేసులు పెట్టారంటే నువ్వు దాన్ని ఎక్కడ ఛాలెంజ్ చేయాలి? మీడియా ముందు ఛాలెంజ్ చేయాలా? మనం కాదు కదా అథారిటీ. మీరు చాలా డిఫరెంట్ వ్యాఖ్యానాలు వచ్చినాయి. ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ టు దోస్ డిబేట్స్. ఆ వ్యాఖ్యానాల్లోకి నేను పోదలుచుకోలే. ఎందుకంటే నాది ఒక ఎయిమ్ ఉంది, నా యొక్క ఫ్యామిలీస్ మీద, నా యొక్క సహచరుల మీద, నా యొక్క డిపార్ట్మెంట్ మీద మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం సహించం. ఒకవేళ మేము తప్పు చేస్తే మా సీనియర్ అధికారులు ఉన్నారు, దాని మీద ఇంకొక అధికారం ఉంటుంది, దాని మీద ఇంకొక అధికారం ఉంటుంది మా మీద యాక్షన్ తీసుకోవడానికి. బట్ యు ఆర్ నాట్ సపోజ్ టు ఇన్సల్ట్ బిఫోర్ ది పబ్లిక్. మీరు మీ వ్యూస్ చెప్పొచ్చు, నేను కూడా చెప్పినా కదా. నేనేమన్నా చెప్పినా చెడ్డ మాటలేం చెప్పలేగా. ఎవరు? నేనేమి అను కానీ నేను ఒక సమాజానికి గరీబోళ్లకు ఒక విషయం చెప్తా. నేను అదే చెప్తున్నా, నేను సమాజానికి పేదవాళ్లకు అప్కమింగ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఏం చెప్తున్నా అంటే, నీకు ఒక 10-15 రోజులు ఆగితే ఓటీటీ ప్లాట్ఫామ్ మీద రూపాయికో 20 రూపాయలకో వచ్చే సినిమాను నీ జీతం సగం జీతం కష్టపెట్టుకుని పోయి వాని బొంద మీద కొట్టదు. ఒకటి. రెండోది ఏంటంటే, నా పిల్లలకు చెప్తున్నా, నేను పేద వర్గాలకు సంబంధించిన మిడిల్ క్లాస్ వర్గాలకు సంబంధించినటువంటి పిల్లలు ఎక్కువగా ఊహించుకోకండి నీ హీరో గురించి, ఎక్కువగా ఊహించుకోకండి నీ హీరోయిన్ గురించి, ఎక్కువగా ఊహించుకోకండి నీ యొక్క పరిస్థితుల గురించి. నువ్వు, నీ కుటుంబం, నీ తల్లిదండ్రులు, నీ బజారు, నీ యొక్క ఊరు మాత్రమే ఇంపార్టెంట్. ఈ బాగు చేసుకోగలిగితే మన సమాజం చాలా గొప్పగా వెళ్తుంది. పారంజిత్ లాంటి ఒక సందేశాత్మకమైనటువంటి చిత్రాలు ఇచ్చే వాళ్ళు డైరెక్టర్స్ ఉన్నారు. అట్లాంటి సినిమాలు చూడండి, 2,000 కాదు 4,000 పెట్టి చూడండి, నీకు కొన్ని విషయాలు తెలుస్తాయి.
ఎక్కడ చట్టం ఏం చేస్తుంది, ఎక్కడ పోలీసు వారు అతిక్రమించొద్దు, ఎక్కడ వకీలు అతిక్రమించొద్దు, ఎక్కడ మనం జీబ్రా లైన్స్ అతిక్రమించొద్దు. చట్టం అంటే నువ్వు నీ యొక్క స్ట్రెంగ్త్ ఏంటో నీకు తెలుస్తుంది. నేను అవార్డు గురించి నాకు తెలియదు పోయి, ఇప్పుడు చెప్తా ఏనండి, అది తెలుసుకుంటే నీ హక్కుల గురించి తెలుస్తుంది. ఆ సినిమా గురించి తెలుసుకుంటే నీ హక్కులు తెలుస్తాయి. అమ్మా నేను ఆల్రెడీ చెప్పేసిన, ఐ హ్యావ్ టోల్డ్, మమ్మల కెలకద్దు రీజన్ లేకుండా మీరు ఇబ్బంది పెట్టినంటే మాత్రం మీకు రీల్స్ కట్ అవుతాయని చెప్పిన. రీల్స్ కట్ రైట్.